ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక చూస్తే మీరు మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, ఏమనుకోకండి. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 707 నామము గుహ్య రూపిణి, 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుహ్య రూపిణి ఆయన నమః అని చెప్పాలి. అమ్మవారిని సూటిగా దర్శించలేము. జ్ఞాన దృష్టికి మాత్రమే గోచారం, కానీ స్థూల దృష్టికి గోచారం కాదు. జ్ఞాన సంబంధమైన వేదాంగాల్లోనూ శాస్త్రాల్లోనూ బ్రహ్మసూత్రాల్లోనూ సూక్ష్మంగా ప్రతిపాదింపబడింది కాబట్టి అమ్మవారు గుహ్య రూపిణి అవుతుంది. సుత సంహిత కూడా ఇలాగే ఈ క్రింది శ్లోకంలో చెబుతుంది. గురుమూర్తి దారం గుహ్య విజ్ఞాన రూపిణాం గుహ్య భక్తజన ప్రీతం గుహ్యామి నిహాత నమః. వెదుకువానిలో అమ్మవారు వెదుకువాని రూపంలో ఉంటుంది. అందుకని ఆవిడ రూపము వెదుక్కునే వాడికి గోప్యంగానే ఉంటుంది. ఒకటి గోప్యమైన రూపం కలది, 2 జ్ఞాన దృష్టికే కానీ స్థూల దృష్టికి గోచారం కానిది, 3 వెదుకువానిలో వెదుకువాని రూపముగా గోప్యంగా ఉండునదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. గుహ్య రూపిణి అద్వైతం తు పరమార్థికం సత్యత్వం అవలంబతే ఇత్యాశయేన సమాధత్తే. గుహ్య రూపిణీతి గుహ్యాయాం స్థితం గుహ్యం పరమరహస్యం వ్యవహారిక దృష్ట్యా యోగ్యం జ్ఞానమేవ రూపం అస్య ఉక్తం చ సుత సంహిత్యాం గురుమూర్తిదారం గుహ్యం గుహ్య విజ్ఞాన ననుతజ్య శాస్త్రద్వయ ప్రమోన్యత్ భేద ప్రసక్తిరీతి నాద్వైత్యం సిద్ధ్యత్ ఇత్యత అహ సర్వోపాధితిష్టి సర్వేష్టే స్కందా స జగస్వచ్యత్ పత్వాదీపి ఉపాధిపి సంఘటరే ఖండచ్చ ధర్మయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గుహ్యరూపిణి రహస్యమగు జ్ఞానరూపము గలది. దహరమందలి జ్ఞాన స్వరూపురాలు, గుహ్యోపనిషత్ స్వరూపురాలు. పరమార్థిక దశలో జాగృద్భాలకు జీవేశ్వరులకు అద్వైతమే సత్యము అనగా అద్వైతము పరమార్థిక సత్యము అను విషయము ఈ నామంచే బోధించుచున్నాడు. హృదయ గుహలో ఉండుటచే గుహ్యము మిక్కిలి రహస్యము వ్యవహారిక దృష్టికి చర్మమయ నేత్రములకు గోచారించని జ్ఞానము. ఆ రహస్య జ్ఞానమే స్వరూపంగా గలది. సుత సంహితంలో గురు రూపమును ధరించినది. గుహ్యం గుహ్య జ్ఞానమే రూపముగా గలది. గుహ్యమందు భక్తగల జనులకు ప్రేమించుచున్నది. గుహయందున్నది అగుదేవిని స్తుతించుచున్నాము అని కలదు. ఇక్కడ అంతటను గుహశబ్దంచే దారము ఆత్మాల్ప హృదయకాశమును గ్రహించవలెను. ఆ దారమందు పరమాత్మ ఉన్నది. అది జ్ఞానరూపము. ఆ ఒక్క బ్రహ్మమునకే అద్వితీయమునకే వ్యవహారికము పరమార్థికము అని 2 రూపములు కలవు. రుధం పిబంతో మొదలైన భేదబోధక శృతులు వ్యవహారిక సత్య స్వరూపమును బోధించుచున్నాయి. అభేద శృతులు పరమార్థిక సత్య స్వరూపమును బోధించుచున్నాయి అనియు అర్థమును గ్రహించినచో 2 శృతివాక్యములు 2 స్వరూపములు యుక్తియుక్తములగును. కుర్మ పురాణంలో దేవి విభూతి యోగమందు వర్ణించుచున్నప్పుడు అన్ని ఉపనిషత్తుల్లోనూ గుహ ఉపనిషత్తు దేవీ స్వరూపమని వర్ణింపబడినది. కావున గుహ్యోపనిషత్ స్వస్వరూపురాలు 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.